హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. చాలా రోజులకి నేను వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, చిక్కుడు పాదు పెట్టాను. ఈ చూడండి ఎంత బాగా అల్లుకుందో. కాయలు కూడా కోసాను, మీకు చూపిద్దామని చేస్తున్నా. చూడండి అసలు ఎంత పెద్ద తీగో. 4 మొక్కలు, అది కూడా పడి మొలిచిందండి. నేను పెట్టిన పాదు కూడా కాదు. ఇదిగోండి చూడండి, ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చినాయో. ఈగో కాయలు చూడండి, కనిపిస్తున్నాయా? ఇప్పుడు చాలా కాయలు కోసాను, మీకు చూపిద్దామని. ఇగో చూడండి, గుత్తులు గుత్తులు. ఇగోండి, కిందకి వెళితే చాలా కాయలు, చాలా గుత్తులు ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇక్కడ పడి మొలిచిందనమాట. అక్కడొక మొక్క, ఇక్కడొక మొక్క, అక్కడొక మొక్క పడి మొలిచినవే. నేను వాటికి కొంచెం ఈ గోడకి ఇలా పందిరిలాగా వేసానండి. కర్రలు కూడా సరిగా లేక మంచిగా వేయలేదు. ఇదిగోండి, జారిపోతుంది కూడా. ఏదో ఒకటి ఆధారం, నేల మీద కంటే కొంచెం పందిరి నయం కదా, అందుకని వేసేసాను. నేను పందిరి వేసాను. ఇగోండి, అసలు ఎలాగ కాసినాయి అంటే చాలా బాగున్నాయండి. చాలా చాలా బాగా కాసింది. ఇగో చూడండి, అసలు ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయి. ఇగోండి, పిందెలు పూలన్నీ వచ్చేసేసి చక్కగా. ఇదిగోండి, ఇదిగోండి, ఇదొక గెల అంటారు, అరటి పళ్ళ గెలలాగా. ఇగో చూడండి అసలు ఎట్లా కాసినాయో చూడండి, ఎంత బాగా కాసినాయో చూడండి. ఇదిగోండి, పూత పింద చాలా చాలా. ఆ 4 చెట్లే చూడండి కావాలంటే. ఇదిగో 4 చెట్లే. ఇదిగోండి, ఎంత పందిరి చాలటలా ఇటుకు వచ్చేస్తుంది పందిరి మీదకి. ఇదిగోండి, సరిగా కర్రలు కూడా లేక సరిగా పెట్టలేదు. అయినా కూడా చూడండి అసలు ఎట్లా వస్తున్నాయో. ఇగో కాయలు చూడండి, అసలు ఎన్ని కోసానో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఏమేం కోసానో చూడండి. నాకైతే పొద్దాకా ఈ మొక్కల్ని చూసుకోవటమే నాకు చాలా ఇష్టం. ఎక్కువ నేను పిల్లల దగ్గరకు అటు ఇటు ఏదో ఒకటి శుభకార్యాలని అవని ఇవని బాగా తిరుగుతున్నాను. కనీసం నెలకోసారైనా బాబు దగ్గరకో అమ్మాయి దగ్గరకో తిరుగుతానండి. నాకు మా పిల్లలంటే చాలా చాలా ఇష్టము. వాళ్ళ ప్రతి ఒక్క అవసరము మేము చూస్తూనే ఉంటాం. మా పిల్లలు కూడా మాతో అంత ప్రేమగా ఉంటారు. చాలా చాలా మంచివాళ్ళు. ఇదిగోండి చూడండి, బాగా కష్టపడి చదువుకొని మంచిగా ఫైల్లోకి వచ్చారు. ఇప్పుడిప్పుడే బాగా స్థిరపడుతున్నారు. అందుకని వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని, ఏ కొంచెం పని లేకపోయినా వాళ్ళు తోడుకైనా నన్ను పిలుచుకుంటారు. మా కోడలైనా అంతే, మా అమ్మాయి అయినా అంతే. ఇగోండి చూడండి అసలు ఎట్లాగా ఉన్నాయో కాయలు చూడండి. అసలు ఇగోండి ఎన్ని కాయలు కోసానో నేను. ఇగోండి, గెలలు కత్తెర పెట్టేసి ఇంకా కోసే ఓపిక లేక ఇగోండి దూసాను చూడండి. ఎంత బాగా. ఈరోజు ద్వాదశి కదా, ద్వాదశి నిత్యాన్నదానం మాకు ఇక్కడ అరుణాచలం ఉంది కదా శివాలయము, దానికి పంపిద్దాము అనేసని ములక్కాడలు, ఒక అనపకాయ, మరి చిక్కుడు కాయలు ఇవన్నీ పంపిద్దామని కోస్తున్నా. అయితే నాకు ఒక చిన్న వీడియో కూడా చాలా రోజులైంది కదా వీడియో చేయక, అందుకని వీడియో కూడా చేస్తున్నా. చూడండి అసలు అన్నీ గెలలేనండి. ఒక్కసారి నల్ల పేనుబంక వచ్చింది, దానికి మాత్రం ఒక్కసారి మందు కొట్టాము. ఇదిగోండి, ఇంకా నా మొక్కలన్నీ చూపిస్తా. ఇగోండి చిక్కుడుకాయలు చూస్తున్నారా? ఇగో మునక్కాళ్ళ ఇప్పుడే కోసాను. ఇదిగోండి కాకర, దీనిలోనే ఇది ఆరగాకర అంటే తెలుసు కదా, అడవి కాకర అనమాట. చేదు ఉండదు, ఇది కొంచెం లైట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది బోడ కాకర అంటాం అనమాట. గుండ్రంగా ఉంటాయి, గోళీలుగా ఉంటాయి. ఇవి కూడా అంతే, చేదు ఉండదు. ఇది కూడా ఈరోజే కోస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే ఈ పందిరి అల్లుకుంటాం. దీనికే చేదు కాకర కూడా పాకిస్తాం. ఇది చేదు కాకర మనం మామూలుగా వాడుకునేది, కానీ దీని కాయ ఇట్లా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఇది బోడ కాకర అంటారు. ఇది చాలా రేటు ఉంటుంది, చాలా ఇష్టం జనాలకి. అలాగే ఇది బేర పిందెలు పడుతుంది. ఇప్పటికి ఒక 5-6 సార్లు కోసుకున్నాము. ఇదిగోండి బేర తీగ. ఇదిగోండి 2 పాదులు పెట్టాను, ఇక్కడ ఒక పాదు, అక్కడ ఒక పాదు. ఇదిగోండి బీరకాయ.
ఇంకా 2 రోజులు అయిన తర్వాత కోద్దామని. అయిగోండి ఆనప పిందెలు, ఇదిగోండి ఆనప తీగ. ఇది కూడా బోడ కాకరే, ఇక్కడ చూపించాను కదా అదే బోడ కాకర. ఇగోండి ఇవి కూడా పిందెలు పడుతున్నాయి, ఇగో ఇలాగుంటాయి అన్నమాట. దీని ఫ్లవరు, పూత, కాయ ఇట్లా ఉంటుంది. పెద్ద అయిన తర్వాత మేము కోసినప్పుడు మీకు చూపిస్తా. ఇది కూడా చేస్తాను. ఇగోండి అనప, ఈరోజు ఈ కాయ కోసేసి దేవుడికి పంపిద్దామని. ఇగోండి పిందెలు, అనప పిందెలు ఇప్పుడిప్పుడే పడుతుంది అనప. ఇదొక్కటే ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. ఇది మా గార్డెన్. ఇది ఊరికే అలాగ పెట్టేసేసుకొని మా అబ్బాయి జామ చెట్టు తెచ్చాడు, మామిడి చెట్టు తెచ్చాడు, సపోటా తీస్తే సపోటా ఒకటే మంచిగా బతికింది. అక్కడ మామిడి చెట్టు పెట్టాను, ఆ చిక్కుడు తీగంతా బాగా పాకేసి నీడైపోయింది. చూద్దాం మరి అది బతుకుతుందో బతుకుతుంది. కానీ సపోటా మాత్రం బాగానే ఉంది. ఇదిగోండి సపోటా. ఇప్పుడు ఈ జామ మాత్రం ఎండిపోయిందండి, ఎందుకో ఎండ కూడా ఉంది అయినా కూడా ఎండిపోయింది. ఇప్పుడు ఈ చిన్న మొక్క ఏంటంటే జీడి గింజలు, మన జీడిపప్పు ఉంటుంది కదా, ఆ జీడి గింజ తెచ్చి పెట్టానండి. చిన్న దానిలో పెడితే మొక్క అయింది. ఇంత మొక్కను తీసుకొచ్చేసి ఇదిగోండి దీనిలో పెట్టాను. బతికింది కానీ అంత బాగా రావట్లేదనమాట. దీనిలోనే బొప్పాయి ఉంది, పడిమొలిచినాయి అండి, విత్తనాలు వేస్తే పడిమొలిచినాయి. ఇదండి మా గార్డెను. ఇదిగోండి ఈ చెత్త అంతా శుభ్రం చేశాను. ఇదిగోండి ఇప్పుడిప్పుడే అన్ని మొక్కలు పెట్టాను. ఒక 5 రోజులు అయింది. మిరప, క్యాప్సికము, మరి వంగ, టమాటా, క్యాబేజీ అని రకరకాలు. చాలా కష్టం అండి. ఇవన్నీ ముళ్ళన్నీ నరికిచ్చేసి ఇది పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మునగ చెట్టు, ఇంకా చెట్టుకి 4 కాయలు ఉన్నాయి. అంటే అంత బాగా కాయటం లేదు, కానీ ఈసారి కొంచెం ఎక్కువ కాయలు కాసినాయి. మొన్న ఒకసారి 10 కాయలు కాసినాయి, ఈసారి 14 కాయలు కాసినాయి అనమాట. పక్కన వాళ్ళకు 2 ఇచ్చాను. ఇదిగోండి గుడికి పంపిద్దామని వీటిని కోసాను అనమాట. ఓకేనా. ఇంట్లో తోటకూర ఉంది, ఇంకా బచ్చలు కూడా కోసాను. మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చెప్తాను, సరేనా. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బాగా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ.